ప్రజాస్వామ్య లేదా డెమోక్రసీ. డెమోక్రసీ అనే వర్డ్ డెమోక్రేషి అనే గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది. డెమోక్రసీ అంటే ఏంటి? వాట్ ఈస్ డెమోక్రసీ? ప్రజాస్వామ్యం అంటే ఏంటి అంటే మనకి స్కూల్ నుంచి చదువుతున్నాం. డెమోక్రసీ అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే అని. ఇక్కడ మనం డెమోక్రసీ మీన్స్ అల్టిమేట్ పవర్ ఈజ్ లొకేటెడ్ విత్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజాస్వామ్యం అంటే అంతిమ అధికారం ప్రజలకే ఉండడం అని చెప్తాం. డెమోక్రసీ మీన్స్ అల్టిమేట్ పవర్ ఈజ్ లొకేటెడ్ విత్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజాస్వామ్యం అంటే అంతిమ అధికారం ప్రజలకే ఉండడం అని చెప్తున్నాం. మరి ఈ ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో మళ్ళీ మనకి 2 టైప్స్ అండి. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. 2 ఇండైరెక్ట్ డెమోక్రసీ, పరోక్ష ప్రజాస్వామ్యం. సో ఈ డెమోక్రసీకి సంబంధించినటువంటి అంశం మళ్ళీ సిటిజన్ కంట్రోల్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్ అనే టాపిక్లో గవర్నెన్స్లో కూడా వస్తుంది. ఇక్కడ మాత్రం మనం డెమోక్రసీ గురించి మాత్రమే తెలుసుకుంటాం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి, పరోక్ష ప్రజాస్వామ్యానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి అంటే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ is elected by the people directly. Head of the government is elected by the people directly. అంటే ప్రభుత్వాధినేత ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడడం. ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఇండైరెక్ట్లీ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ మనకి ఇండియాలో మనం హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు అంటే ప్రెసిడెంట్. భారతదేశంలో ప్రధానమంత్రిని మనం ప్రభుత్వాధినేత లేదా హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటాం. అలాగే రియల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. వాస్తవ కార్యనిర్వాహకుడు అని పిలుస్తాం. అలాగే ప్రెసిడెంట్ ఏమంటారు అంటే హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాధినేత అంటాం. హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేదా రాజ్యాంగాధినేత. మనం డెమోక్రసీ గురించి మాట్లాడుకుంటున్నాం. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్